హాయ్ ఫ్రెండ్స్, అంతర్జాతీయ వేదికపై భారత్ ఫ్రాన్స్ మధ్య రాఫెల్ ఫైటర్ జెట్ల ఒప్పందం చుట్టూ ఒక విచిత్రమైన మాయాజాలం నడుస్తుంది. అయితే ఫ్రాన్స్ భారత్కు రాఫెల్ జెట్ల సోర్స్ కోడ్ ఇవ్వకపోవడం ఇప్పుడు వాళ్ళకే భారంగా మారుతుంది. ఎందుకంటే ఈ విషయంలో అమెరికా ఫ్రాన్స్ల రాజకీయ ఆటలు బహిర్గతమవుతున్న ఈ నేపథ్యంలో భారత్ ఒక బలమైన నిర్ణయం తీసుకుంటూ మళ్ళీ మన పాత మిత్రుడు రష్యా వైపు చూస్తుంది. దీంతో అమెరికా ఫ్రాన్స్లు భారత్ను ఆర్థికంగా దోచుకోవాలన్న ప్లాన్ పూర్తిగా ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే రష్యా నుంచి సుకోయ్ Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ కోసం భారత్కు అద్భుతమైన ఆఫర్లు వస్తున్నాయి. కావున ఈ కారణంగా అమెరికా ఫ్రాన్స్లకు బిలియన్ల డాలర్ల నష్టం జరగబోతుంది. ఇప్పటి వరకు భారత్ ఫ్రాన్స్ చేసుకున్న రఫేల్ డీల్ కూడా ఇప్పుడు ఫైనల్ కాకుండా ఆగిపోయే స్థితిలో ఉంది. అయితే ఈ డీల్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కానీ ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని రోజుల క్రితం మలేషియాలో ఒక భారీ ఎయిర్ షో జరిగింది. ఈ ఎయిర్ షోలో ప్రపంచంలోని ప్రముఖ ఫైటర్ జెట్ తయారీ సంస్థలు పాల్గొన్నాయి. వీటిల్లో మన స్నేహిత దేశం రష్యా కూడా ఉంది. ఈ ఈవెంట్లో మొదటిసారి రష్యా తన ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ సుకోయ్ Su-57 అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. దాని వేగం, అత్యాధునిక సాంకేతికతతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ జెట్ను కొత్త కొనుగోలుదారుల కోసం రష్యా అన్వేషిస్తుందని రష్యన్ ఏజెన్సీ ప్రకటించింది. రష్యన్ మీడియా న్యూస్ ఛానళ్లు ఈ సుకోయ్ Su-57 భారత రక్షణ అవసరాలకు సరైన ఎంపిక అని పేర్కొన్నాయి. దీని అధునాతన సాంకేతికత, అద్భుతమైన పనితీరు భారత్కు ఎంతో ఉపయోగపడతాయని చెప్పాయి. దీంతో పాటుగా రష్యన్ మీడియా భారత రష్యా సంబంధాలు చాలా బలమైనవని కూడా చెప్పుకొచ్చాయి. ఉదాహరణకు S-400 మిసైల్ సిస్టమ్ ఒప్పందం ద్వారా రష్యా భారత రక్షణ వ్యవస్థకు ఎంతో తోడ్పడిందని రష్యా మీడియాకు చెప్పింది. సుకోయ్ Su-57 లాంటి జెట్ భారత్కు లభిస్తే అది ఒక వరం లాంటిదని వాళ్ళ అభిప్రాయం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల వైఖరి స్పష్టమైంది. వాళ్ళు కేవలం తమ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తారని, భారత్తో సంబంధం లేకుండా వ్యాపార లాభాలే వాళ్ళ లక్ష్యమని అర్థమవుతుంది. అయితే ఈ అనుభవం భారత్ను రక్షణ విషయంలో ఆత్మనిర్భర విస్తరణ వైపు నడిపించింది. ఇప్పుడు రాఫెల్ ఫైటర్ జెట్ గురించి మాట్లాడుకుంటే రాఫెల్ భారత్కు మంచి జెట్ అని చెప్పొచ్చు. కానీ సోర్స్ కోడ్ లేకుండా దాని విలువ శూన్యం. సోర్స్ కోడ్ అంటే జెట్ను అప్గ్రేడ్ చేయడానికి, మార్పులు చేయడానికి అవసరమైన సాంకేతిక నియంత్రణ. ఫ్రాన్స్ రాఫెల్ను అమ్ముతుంది, కానీ సోర్స్ కోడ్ ఇవ్వదు. దీనివల్ల భారత్ తన మిసైల్ను రాఫెల్లో ఉపయోగించాలంటే ఫ్రాన్స్ అనుమతి తీసుకోవాలి. ఉదాహరణకు భారత్ వద్ద 10 కోట్ల మిసైల్ ఉంది. యూరోప్ లేదా అమెరికా అదే టెక్నాలజీ 20 నుంచి 25 కోట్లకు అమ్మితే భారత్ తన సొంత మిసైల్ను వాడలేదు. ఖచ్చితంగా ఖరీదైన మిసైల్ కొనాల్సిందే. అది అమెరికా ఫ్రాన్స్ల మార్కెట్ స్ట్రాటజీలో ఒక భాగం. కానీ మరోవైపు రష్యా సుకోయ్ Su-57తో పాటు పూర్తి సాంకేతికతను భారత్కు అందిస్తామని చెబుతుంది. భారత్లోనే దీని తయారీ సాధ్యమవుతుందని, బ్రహ్మోస్ మిసైల్ లాగా ఈ జెట్ను ఉత్పత్తి చేయవచ్చని అంటుంది. ఈ రష్యన్ మీడియా వాదనల తర్వాత సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వచ్చాయి. కొందరు అమెరికా F-35 జెట్ గురించి మాట్లాడితే మరికొందరు సుకోయ్ Su-57 గురించి మాట్లాడారు. భారత బృందం రష్యాకు వెళ్ళి 26 నుంచి 27 సుకోయ్ జెట్లను కొనుగోలు చేయబోతుందని కొందరు ఊహాగానాలు చేశారు. అయితే భారత ప్రభుత్వం లేదా వైమానిక దళం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఎక్కడో ఏదో జరగకపోతే ఇలాంటి వాదనలు రావు. కావున ఎవరికీ తెలియకుండా ఏదో జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. భారత రష్యా సంబంధాలు చాలా లోతైనవి. రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా, యూరప్ రష్యాపై కఠిన ఆంక్షలు విధించినప్పుడు భారత్ రష్యాకు మద్దతుగా నిలిచింది. ఆ ఆంక్షలను లెక్క చేయకుండా రష్యా నుంచి తక్కువ ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసింది. ఆ సమయంలో భారత్ తన మొత్తం క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 42% రష్యా నుంచి కొనుగోలు చేసింది. అయితే సుకోయ్ Su-57 చర్చలు అమెరికాకు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే అమెరికా తన F-35 జెట్లను భారత్కు అమ్మాలని భావించింది. దాంతో భారత్ రష్యా వైపు మొగ్గడం వాళ్లకు నచ్చలేదు. తమ డిఫెన్స్ మార్కెట్ రోజురోజుకి పడిపోతుందని అమెరికా భావిస్తుంది. అందుకే రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించే CAA-TCA చట్టం ద్వారా భారత్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే S-400 ఒప్పందం విషయంలో అమెరికా నోరు మూసుకుంది. ఎందుకంటే భారత్ లాంటి భారీ మార్కెట్తో పెట్టుకోవడం వాళ్లకు ఇష్టం లేదు.
ఇక రాఫెల్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద 36 రాఫెల్ జెట్లు ఉన్నాయి. ఇటీవల ఫ్రాన్స్తో కొత్త ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ 26 రాఫెల్ మెరైన్ జెట్లను నౌకాదళం కోసం 2030 నాటికి సరఫరా చేయనుంది. మొదటి 114 రాఫెల్ జెట్లను కొనుగోలు చేయాలని ప్లాన్ ఉండేది. కానీ సోర్స్ కోడ్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయంపై సందేహాలు మొదలయ్యాయి. కావున ఇప్పుడు 114 రాఫెల్ జెట్ల ఒప్పందం రద్దయ్యే అవకాశం ఉంది. ఫ్రాన్స్ సోర్స్ కోడ్ ఇవ్వకపోవడం, అమెరికా ఒత్తిడి విధానాలతో భారత్ సుఖోయ్ Su-57 వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఇంకా ఖరారు కాలేదు. భారత్ తన పాలసీలలో సమతుల్యత పాటించాలని చూస్తుంది. రష్యాతో లోతైన సంబంధాలు, ఫ్రాన్స్, అమెరికాల సాంకేతిక పరిమితులు భారత్ను ఆలోచింపజేస్తున్నాయి. రష్యా సాంకేతికత, తయారీ స్వేచ్ఛను అందిస్తే అది భారత్కు ఒక మంచి అవకాశం కావచ్చు. కానీ అమెరికా తన F-35 జెట్ను భారత్కు అమ్మేందుకు సుఖోయ్ Su-57లో లోపాలను ఎత్తి చూపుతుంది. అయితే భారత్ ఈ విషయంలో అనుభవం లేని దేశం కాదు. ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సుఖోయ్ Su-57 భారత్కు సరైన ఎంపిక. ఎందుకంటే ఒక F-35 ధర $109 మిలియన్ ఉంటే సుఖోయ్ Su-57 ధర కేవలం $33 మిలియన్. అంటే ఒక F-35 ధరలో 3 సుఖోయ్ జెట్లు వస్తాయి. పవర్ విషయంలో F-35 43,000 IBF ఉంటే సుఖోయ్ 33,000 IBF ఉంది. ఇందులో కొంచెం వెనకబడిన టాప్ స్పీడ్ గంటకి 2,135 కిలోమీటర్లు, పేలోడ్ కెపాసిటీ 35,000 కిలోగ్రాములు, ఎత్తు 66,000 అడుగులు, రేంజ్ 3,500 కిలోమీటర్లు. ఈ విషయంలో సుఖోయ్ ముందంజలో ఉంది. F-35 టాప్ స్పీడ్ గంటకి 1,976 కిలోమీటర్లు, పేలోడ్ కెపాసిటీ 3,000 కిలోగ్రాముల కంటే తక్కువ, ఎత్తు 50,000 అడుగులు, రేంజ్ 2,800 కిలోమీటర్లు మాత్రమే. సుఖోయ్ Su-57 F-35 కంటే 3 రెట్లు తక్కువ ధరలో అద్భుతమైన సామర్థ్యంతో మిషన్లను సమర్థవంతంగా యాక్యురసీతో నిర్వహిస్తుంది. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? భారత్ సుఖోయ్ Su-57 కొనుగోలు చేయాలా, లేక సోర్స్ కోడ్ లేకుండా రాఫెల్ F-35లను కొనుగోలు చేసి సమతుల్యత పాటించాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దాంతో మా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.